కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే కర్మలు చేయటం వరకే నీకు అధికారం, ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలాలు కోరేవాడు పిసినిగొట్టు, కృపణా ఫలహేతవ అని అన్నారు. ఇది భగవద్గీత సారమే కాదు, ఇది చెప్పిన శ్రీకృష్ణ భగవానుని జీవిత సారం కూడా. దేవకీ వసుదేవులకు జన్మించిన తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు. నంద గోకులంలో వెన్న దొంగిలించినా తన కోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడు. కంసుణ్ణి చంపిన రాజ్య అధికారాన్ని కోరలేదు, ఉగ్రసేనుడికే కట్టబెట్టాడు. జరాసంధుణ్ణి చంపిన రాజ్యాన్ని అతడి కుమారుడినే పట్టాభిషిక్తుని చేశాడు. శిశుపాలుని వధించిన అతని కుమారుడు దుష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకుణ్ణి చంపి అతని కుమారుడు భగవదత్తునికే రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. దంతవక్రుణ్ణి చంపి అతడి రాజ్యాన్ని అతడి కుమారుడికి ఇచ్చాడు. పౌండ్రక వాసుదేవుణ్ణి చంపి అతని కుమారుణ్ణి రాజుగా చేశాడు. దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేమిస్తావు అని అడగలేదు. పాండవులకు ఎంతో మేలు చేసినా, యుద్ధంలో ఎంత సాయపడినా తానేమి ఫలితాన్ని కోరలేదు, రాజ్యాన్ని కోరలేదు. రథాన్ని తోలే పని అప్పగించినా శ్రద్ధగా సక్రమంగా నిర్వర్తించాడు, కానీ ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్న పనియా అని అనలేదు. ఆయన ఏం చేసినా ఆ పనిని సక్రమంగా నిర్వర్తించటమే కానీ కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు, దేనిని కోరలేదు. మరి మనం మాత్రం ఏ ఫలితం లేకుండా కర్మలు ఎందుకు చేయాలి అంటాం. సూర్యుడు వెలుగునిచ్చి ఏమీ కోరడం లేదు, వాయుదేవుడు గాలిని, నదులు నీటిని ఇచ్చి ప్రాణాలు నిలబడుతున్నాయి. భూమి నీకు ఆధారం ఇచ్చి పంటలను ఇస్తుంది, చెట్లు ఫలాలను పుష్పాలను నీడను ఇచ్చి ఏమీ కోరడం లేదు. చంద్రుడు చల్లధాన్యాన్ని ఇచ్చి ఏమీ కోరడం లేదు. మన పరమాత్మ సమస్త ఇంద్రియాలకు శక్తిని ఇచ్చి ఏమీ కోరడం లేదు. అందుకే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ భగవద్వాక్యాన్ని పాటించటానికి వీలైనంత వరకు కృషి చేయాలి.